ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. 119వ కీర్తన 112వ వచనంలో ఉన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. స్తోత్రం దేవా, ఈ యొక్క వాక్యం ప్రతి హృదయంలో నాటబడాలి, 30, 60, 100 వేయంతలుగా ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రతి వారం నూతన సంవత్సరంలో ప్రవేశించాం. మరి ఇది మొదటి ఆదివారం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలో కదిలిస్తూ ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. విని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు. ఈ రోజున ఒక నిర్ణయం, ఒక తీర్మానం తీసుకుందాం మనమంతా కూడా. ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఒక 3 వ్యక్తులు ఒక అద్భుతమైనటువంటి తీర్మానాలు తీసుకున్నారు. వారి యొక్క తీర్మానాలని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. వారి ద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి తీర్మానం తీసుకుని మీ జీవితాలను దేవునికి అనుసంధానం చేసుకుంటారని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. సరే, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ కట్టలను గైకొనుటకు నా హృదయం నేను లోపరుచుకున్నాను. లోపరుచుకోవాలంటండి. ఎందుకని ఉపవాసాలు, ఎందుకని యొక్క డిసిప్లిన్, ఎందుకని సమయానికి లేగటం, ఇదంతా అంటే డిసిప్లిన్ అనమాట, లోపరుచుకోవటం. హల్లెలూయా. ఒక జీవితంలో మనం చేసుకునేటువంటి తీర్మానాల మీద మన భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. తీర్మానాల్లో 3 రకాల మనుషులు ఉంటారన్నమాట. కొంతమంది ఏం చేస్తారు, తీర్మానాలు చేసుకుంటారు. మరికొంతమంది ఏమో గొప్ప తీర్మానాలు తీసుకుంటుంటారు. మరికొంతమంది ఏమో ఏ తీర్మానం చేసుకోరు, ఎలా నడిచేది అలా నడుస్తుంది అనుకుంటారు. తీర్మానాలు ఏముండవు వాళ్ళకి. కొంతమంది తీర్మానం తీసుకుంటారు, కొంతమంది గొప్ప తీర్మానం, కొంతమంది ఏమో ఏ తీర్మానం కూడా తీసుకోరు. ఈ లిస్టులో మీరు ఏ కోవకు చెందినటువంటి వారు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎందుకంటే ఒక తీర్మానం ఏమైనా తీసుకున్నారా, లేకపోతే గొప్ప తీర్మానం ఏమైనా తీసుకున్నారా, లేదా అసలు తీర్మానం తీసుకోలేదా అనేటువంటిది మీకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే వయసు మళ్ళాక తీర్మానం చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే మరి తీర్మానాలు ఏమి రావన్నమాట, అనుమానాలు వస్తాయి. ఇది నేను చేయగలుగుతానా, ఇది నా వల్ల అవుతుందా అని చెప్పేసి. నా చిన్నతనంలో మా అమ్మగారు ఒక స్టోరీ చెప్తుండేటువంటి వారు ఏంటంటే, కుక్క అంట ఈ చలికాలంలో మరి ఊర్లో అయితే ఇప్పుడైతే గ్యాస్ స్టవ్లు వచ్చినాయి అన్నీ, పొయ్యి అని ఉంటుంది. ఆ పొయ్యిలో పడుకున్నది ఆ బురదలో పడుకుని ఆ దుమ్ములో పడుకుని, ఈ దుమ్ములో కాదు, మనం మంచి దుప్పటి ఒక రత్న కంబళం లాంటి తెచ్చుకోవాలి రేపు అని అనుకుంటుందంట. అది పొద్దుటే లేచి ఆ బూడిదంతా దులుపుకుని వెళ్ళిపోయి మర్చిపోతుందంట. దాని తీర్మానం తెల్లవారేసరికి మర్చిపోతుంది. అట్లాంటి తీర్మానం కాకుండా ఒక అద్భుతమైనటువంటి తీర్మానం తీసుకున్నటువంటి ఒక చిన్న పక్షి జీవితాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఉండాలి. నేను చూశాను, ఈ యొక్క స్టోరీ నాకు చాలా మంచిగా అనిపించింది. ఒక సముద్రపు ఒడ్డున ఒక చిన్న పక్షి, ఒక పిచ్చుక లాంటిది గూడు కట్టుకున్నదనమాట. కట్టుకుని గుడ్లు పెట్టింది. ఈ సముద్రం వచ్చి ఏం చేసిందంటే పెద్ద అల వచ్చి ఆ గూటిలో ఉన్నటువంటి గుడ్లను తీసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఏం చేసింది పక్షి, అక్కడితో ఆగకుండాను మళ్ళీ గూడు కట్టింది, మళ్ళీ గుడ్లను పెట్టింది. మళ్ళీ సముద్రం వచ్చి మళ్ళీ తీసుకుపోయింది. మళ్ళీ ఇలా 2-3 సార్లు పైన జరుగుతూ ఉంది. ఇంకా ఈ యొక్క పక్షికి చాలా బాధ అనిపించిందంట. నేను పెట్టిన గుడ్లన్నిటినీ ఇది నాశనం చేస్తుంది. ఇది దూరంగా వెళ్ళాలి కదా, ఇది దూరంగా వెళ్ళలేదు, అది అక్కడే గూడు కడుతుంది. సముద్రం ఏమో కెరటం వస్తుంది, గుడ్లన్నీ కూడా లోపలికి పట్టుకెళ్తుంది. ఇలా జరుగుతుంటే ఈ చిన్న పక్షికి ఒక తీర్మానం చేసుకున్నదంట. ఏమైనా సరే సముద్రం నేను పూర్తి చేయాలి, ఏమైనా సరే సముద్రం నేను కప్పెట్టేసేయాలి, లేకుండా చేసేసేయాలి అని చెప్పి అదే సముద్రం ఒడ్డుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా అదే దాంట్లో మట్టిలో శరీరానికి రాసుకుని మళ్ళీ అదే నీటిలోకి వెళ్ళి ఇలాగ స్నానం చేసి కడిగేసుకుని దులిపేసేసి అక్కడ వస్తుందంట. ఇక్కడ ఉన్న మట్టి ఒడ్డున ఉన్నటువంటి ఇసుకని తీసుకెళ్తుంది, సముద్రంలో వేస్తుంది, వస్తుంది. ఏంది అని చెప్పి మరి ఆ యొక్క బాడీకి పక్షికి భర్త కూడా ఉంటాడు కదా, ఏందంటే ఇది అంటే ఓహో మరి భార్యకి భర్త సహాయం చేయాలి కాబట్టి భార్యకి భర్త కూడా సహాయపడ్డాడంట. ఏంటి వీళ్ళిద్దరూ చేస్తున్నారని చెప్పి పక్కింటి వాళ్ళు వచ్చారంట, పక్కింటి పక్షులు వచ్చాయంట. ఏమీ లేదు, ఇలా జరిగింది, అన్యాయం జరిగింది కాబట్టి ఈ సముద్రం ఇంత అన్యాయం చేసింది కాబట్టి దీన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం అంటే, ఓహో నీకు ఇంత అన్యాయం జరిగిందా, ఇంత అన్యాయం చేస్తుందని చెప్పి పక్కింటి పక్షులన్నీ వచ్చాయంట. ఏంది పక్షులు ఇలాగ వస్తుందని చెప్పి పక్కూరు పక్షులు వచ్చినాయంట. ఏంది ఇలా చేస్తున్నాయంటే తర్వాత ఆ పక్షులకి ఇంకా అసలు విషయం తెలియదు, మా పక్షి జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఇది పక్షిరాజు వరకు వెళ్ళిందంట. అలాగే అన్ని రకాల పక్షులన్నీ కలిసి ఏం చేశాయంటండి, మొత్తం ఎలాగైతే ఆ బయట ఉన్నటువంటి ఇసుకని మట్టిని తీసుకుని వెళ్ళి
సముద్రంలో వేయటం ప్రారంభించాయంట. ఇదంతా గమనిస్తున్నటువంటి దేవుడు ఏం చేశాడంటే వచ్చాడంట, సముద్రాన్ని కూడా పిలిచాడంట. పిలిచి స్టోరీ మాత్రమే ఇది, జాగ్రత్తగా వినాలి. నిజమా, ఎక్కడుంది, ఏంటి అనేటువంటిది దీంట్లో కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. మనిషి యొక్క సంకల్పం, ఒక తీర్మానం ఎట్లా ఉంటుంది అనేటువంటి దీని కాన్సెప్ట్. సో ఎప్పుడైతే ఆ సముద్రుని పైకి పిలిచాడో సముద్రుడు వచ్చాడు, దేవుడు కూడా వచ్చాడు. కాబట్టి దేవుడు మాట వినాలి. కాబట్టి ఆ బోర్డుని సముద్రుని పెట్టి మాట్లాడుతుంటే, ఏంటి మీ బాధ అంటే, అప్పుడు ఇదిగో నా గుడ్లన్నీ దొంగిలించిపోయాడు అని చెప్పినప్పుడు వెంటనే ఆ గుడ్లన్నీ కూడా సముద్రుడు ఇవ్వటం జరిగింది. ఈ పక్షులకి అన్నీ చేసినటువంటి పనికి మరి మేము విజయం సాధించామని చెప్పి అవి కూడా సంతోషంగా వెళ్ళిపోవడం అక్కడి నుంచి జరిగిందనమాట. దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే, అది ఎంతంటే చిన్నది, అరిచేంత కూడా లేనటువంటి ఆ పక్షి తీసుకున్నటువంటి తీర్మానం మరి ఒడ్డు లేనటువంటి సముద్రం, ఎంతో అనంతమైనటువంటిది, ఎంతో పెద్దదైనటువంటి సముద్రాన్ని కదిలించిందా లేదా? ఎక్కడో లోపల ఉన్న సముద్రాన్ని పైకి వచ్చేలా చేసింది, ఎక్కడో పైన ఉన్నటువంటి దేవుణ్ణి కిందకు వచ్చేలా చేసింది చిన్న బర్డ్ తీసుకున్నటువంటి తీర్మానం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం దేవుడిని మీ దగ్గరకు వచ్చేలా చేయాలి, దేవుడి యొక్క చిత్తాన్ని మీ జీవితంలో నెరవేర్చేలా చేయాలి, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం నీ చిత్తం నీ యొక్క జీవితంలో నెరవేర్చుకునేలా చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. బైబిల్ గ్రంథంలో కొంతమంది తీసుకున్నటువంటి నిర్ణయం, ముగ్గురు గురించి చెప్తాను ఈరోజు. చాలా చిన్న వర్తమానం, చాలా జాగ్రత్తగా వినాలి. 132వ కీర్తన 5వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక వాక్యం ఉన్నది. 132వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచి వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచి వరకు, నా వాసస్థానమైనటువంటి గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకెక్కను, నా కనులకు నిద్ర రానయ్యను, నా కనురెప్పలకు కునికిపాటు రానయ్యను. వాట్ ఏ వండర్ఫుల్ డెసిషన్ అండి. ఎవరంటారు ఈ మాట? దావీదు గారు ఒక డెసిషన్ తీసుకున్నాడు. నెంబర్ 1, తీర్మానం చేసుకున్నటువంటి ఈ నూతన సంవత్సరంలో మీరు ఎటువంటి తీర్మానాలు తీసుకోబోతున్నారు? ఇక్కడ ముగ్గురు ఎగ్జాంపుల్ చూసి నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా దావీదు, ఎందుకంటే దేవుడు హృదయానుసారమైనటువంటి మనిషి దావీదు కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏమిటా నిర్ణయం? మళ్ళీ చదువుతాను వినండి. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచి వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచి వరకు, నా వాసస్థలమైనటువంటి గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియ్యను. ఇలా దావీదు రాజు అయిన దేవుని కోసం చేసుకున్నటువంటి తీర్మానములు ఎన్నింటిలో ఉన్నాయి? ఇది ఒకటి మాట. మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో వాటన్నిటిని కూడా గమనించగలుగుతాం. అందులో అతి ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క 132వ కీర్తన మరిలో రాయబడి ఉందన్నమాట. యాకోబు బలిష్ఠునికి అంటే ఏం చేస్తారంటే, ఒక నివాస స్థలం నేను చూసే వరకు, నా వాసస్థానమైన గుడారం నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానేను, నా కనురెప్పల కునుకుపాటు రానేను, దేవునికి ఒక స్థలం వెతకాలని చెప్పి తీర్మానం చేసుకున్నటువంటి భక్తుడు దావీదు. ఈ రోజున నువ్వు దేవునికి ఒక నివాస స్థలం ఎక్కడ? హృదయమే దేవుని ఆలయం. కాబట్టి నీ హృదయంలో దేవునికి స్థానం ఉన్నదా లేదా? మనం అన్నీ చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, ఆదివారం చర్చికి అటెండ్ అవుతూ ఉన్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక దైవ సేవకుడు ఒక ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు సువార్త ప్రకటించాలని. ఆ సేవకుడు వెళ్తూ ఆయనకుండే అలవాటు ఏంటంటే, ఎక్కడ చెట్టు కనబడితే ఆ చెట్టుకి దేవుని వాక్యాలు కొడతాకు మేకు పట్టుకుని వెళ్తున్నాడంట. చేతిలో సుత్తున్నదంట. సో అలా వెళ్తున్నప్పుడు ఆ వాగు దాడుతున్నప్పుడు అందులో ఒక పెద్ద బండరాయి అడ్డొచ్చిందంట ఆయనకి. సరే దేవుడు ఆ రాడ్ తీసుకొని చెప్తే, ఆ రాడ్ మళ్ళీ ఎవరికైనా తగులుతుందని చెప్పి ఆ గోదావరిలో ఉన్నటువంటి అదే ఆ యొక్క సెలయేరు అంటే కొంచెం వాగు చిన్నదే, నడుచుకుని వెళ్ళిపోవచ్చు. ఆ వాగులో ఉన్న రాడ్ని తీసి గట్టు మీద తెచ్చాడంట. పెట్టి ఆ సుత్తితోటి పగలగొట్టాడంట దాన్ని. మళ్ళీ ఇక్కడ ఉంటే ఎవరికైనా తగులుతుంది, దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసేద్దారని. ఆ రాడుని ఆయన పగలగొడుతున్నాడు సుత్తితోటి. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ రాడు నీటిలోనే ఉంది, సంవత్సరాల తరబడి ఉన్నది, కానీ దాని లోపలకు ఒక నీరు చుక్క కూడా వెళ్ళలేదంట. ఈ దైవసేవకుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటిది అంటే, నువ్వు వెళ్తున్న ప్రజలు అలాగే ఉన్నారు నాయన, ఈ వాక్యం వింటున్న ప్రజలు అలాగే ఉన్నారు. ఈ వాక్యం అనేటువంటి నీరు విస్తారంగా ప్రవహిస్తుంది. రేడియో, టీవీ, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ల ద్వారా విస్తారమైనటువంటి వాక్యం చేత తడిసి ముద్దవుతున్నారు జనాల ప్రవాహం. ఆ ప్రవాహం కొట్టుకుని పోతూ ఉన్నారు. కానీ ఏ ఒక్క హృదయంలో దేవుని ఒక్క వాక్యం లేదు.
హృదయాలు తెరవబడలేదు, బండగానే ఉన్నాయి హృదయాలు. కాబట్టి ఆ బండ, ఆ రాడు ఆ నీటిలోనే ఉంది, లోపలే ఉంది, కానీ నీరు చుక్క కూడా ఆ యొక్క రాతి లోపలికి వెళ్ళలేదంట. కాబట్టి రాతి హృదయాలుగా ఉన్నాయి ఇవన్నీ కూడాను. నువ్వేం చేయాలి తెలుసా? ఈ సుత్తి ఏంటనుకుంటున్నావు? వాక్యం అనేటువంటి సుత్తి. హల్లెలూయా, దేవుని మాట. కాబట్టి దాన్ని ఏం చేయాలి? బండను పిండిగా చేయాలి. నువ్వు ఈ హృదయాలను బద్దలు కొట్టాలి అని చెప్పాడంట. కాబట్టి ఈ రోజున నిజంగా మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? వాక్యం వింటలేదా మనం? ఎన్ని వాక్యాలు వింటున్నాం? ఎంతమంది సేవకుల వాక్యాలు వింటూ ఉన్నాం? ఎన్నిసార్లు వింటూ ఉన్నాం? మళ్ళీ మొదలుకు వస్తున్నాం. నాకేంటి సమస్యలు, నేను ఈ అప్పుల నుంచి ఎలా బాధపడాలి, ఎలా భయపడాలి, ఎలా బయటపడాలి, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఈ అనారోగ్య పరిస్థితి ఏంటి, ఈ మానసిక ఒత్తులు ఏంటి, ఈ జీవితం ఏంటి, ఇలా మళ్ళీ నిరుత్సాహ పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నాం. వాక్యం మీరు గమనించాలి. ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో పూర్ణశాంతి కలవని. కాబట్టి దేవుని మీద అనుకోలేకపోతున్నాం. మనం పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నాం, ప్రతికూల పరిస్థితులను బట్టి చింతిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ భక్తులు ఏం చేస్తున్నాడు? ఏదేమైనా సరే నేను మంచం ఎక్కాలంటే ముందు నా దేవునికి నేను ఖచ్చితంగా ఒక స్థలం చూడాలి, నివాసస్థలం చూడాలి. అప్పటి వరకు నేను గుడారంలోకి వెళ్ళను, నేను పడుకోను, నేను మంచం ఎక్కను, నా కనులకు నిద్ర రానేను. ఓ ఉన్నదా? లేస్తే వద్దాం 3:30 ప్రేయర్కి, లేకపోతే లేదు. ఎప్పుడు లేస్తే అప్పుడు వద్దాం. ఖచ్చితంగా నేను 3:30కి ఉండవలసిందే. ఉందా ఒక డెసిషన్? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ 365 డేస్లో ఒక్క రోజు కూడా మిస్ అవ్వకూడదు నేను. ఉందా డెసిషన్? నేను నా రాబడంతలో ఖచ్చితంగా నేను 10వ భాగం ఇవ్వాలి. ఉందా డెసిషన్? కానీ నేను దేవుడికి, ఆయన కోసం ఆయన కాదు, ఆయన తీసుకున్న డెసిషను నాకేదో నేను సంపాదించుకోవాలి, ఖచ్చితంగా ఇల్లు కట్టేసేయాలి, లేకపోతే ఇది కాదు ఆయన తీసుకున్న డెసిషన్. ఏవైనా సరే ఒక నివాస స్థలం దేవునికి ఏర్పాటు చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, దావీదు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరి మీరు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి, దేవుని కొరకు ఖచ్చితంగా నేనేదో చేయాలి, దేవుని నాన్న నేను మహింపరచాలి. దేవుని దగ్గర నుంచి ఎప్పుడు పొందుకోవటమే కాదు, ఎప్పుడు నా సమస్య, నా అప్పులు తీర్చి, నా ఆరోగ్యం కుదిరిపెట్టి, నా పిల్లలకి పెళ్లి, ఇదే కాదు. దేవా నువ్వు గొప్ప దేవుడు వేసేయా, నీ నామాన్ని నేను కొనియాడతాను, నిన్ను స్తుతిస్తాను, నేను ఆరాధిస్తాను. 1000 స్తుతులు చెప్పండి, ఎందుకని? ఉద్యోగం వస్తుందని. 1000 స్తుతులు చెప్పండి, ఎందుకని? అప్పులు తీరుతాయి. ఎప్పుడు కూడా దేవుని స్తుతించేది మన స్వార్థం కొరకే కానీ అసలు నిజంగా దేవుడు ఏమైనాడు అనే ఉద్దేశంతో మనం దేవుని స్తుతిస్తున్నామా? దేవుని మహింపరుస్తున్నామా? దేవుడు ఏమైనాడు దాన్ని బట్టి మనం స్తుతించగలుగుతున్నామా? మన అప్పు కంటే అప్పు తీర్చే దేవుడు గొప్పవాడు, మన సమస్య కంటే సమస్యల నుంచి తప్పించే దేవుడు గొప్పవాడు. ఇది తెలుసుకోవాలి మనం. అందరూనంట చేతుల వైపు చూస్తారంట, దేవుని చేతుల వైపు. ఎందుకంటే ఏమిస్తాడా అని. దేవుడు ముఖం వైపు ఎవరు చూడరంట. దేవుని యొక్క ఆ ముఖంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ ఏంటో ఎవరు చూడరంట. చేతుల వైపు ఏం తెచ్చాడా, ఏంటా ఏమిస్తాడా దేవుడు అని చెప్పి. చేతులు ఏమి లేకపోతే డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఈ రోజున. యేసయ్య నా పరిస్థితి ఏమన్నా సరే, బానిసత్వంలో, బంధకాల్లో, సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా పౌలు శీలలు చూడండి, జైల్లో ఉండి కొరడా దెబ్బలు తిని రక్తం కారుతున్నా హల్లెలూయా స్తుతి మహిమ స్తుతించుకుంటున్నారు దేవుణ్ణి. ఏంటి మాకు ఈ సమస్య, ఏంటి మేము దాంట్లేదు. శద్రక మేషక అబేద్నెగోను వారు బానిసత్వంలో బబులోను దేశంలో ఉండి ఎందుకు మాకు ఈ చిన్న వయసులో టీనేజ్లో మమ్మల్ని బానిసలు చేశారు? దేవుడు ఎక్కడున్నాడో? దేవుడి కోసమే కదా మేము జీవిస్తుంటా, ఇంత పరిశుద్ధంగా, ఇంత నిబంధన అనుకోవట్లేదు వాళ్ళు. బానిసత్వంలోకి వెళ్ళండి, బంధకాల్లోకి వెళ్ళండి, తల్లిదండ్రులకు దూరం అయిపోయినా, అన్నదమ్ములకు దూరం అయిపోయినా. ఈరోజు చాలామంది అంటారు, నేను హాస్టల్లో ఉంటున్నానండి, లేకపోతే నేను అన్నింటిల మధ్యలో ఉంటున్నానండి, లేకపోతే నా కుటుంబంలో నేను ఒక్కనే భక్తున్నానండి, కాబట్టి నాకు కుదరట్లేదు. మరి అదే మాట చెప్పొచ్చు కదా. దానియేలు కానీ, శద్రక మేషక అబేద్నెగోను గారు కానీ, ఎస్తేరు గారు షూషాను కోటలో కూర్చుని నాకు కుదరదు ఇక్కడ చేయటం తప్పించుకోవచ్చు కదా. ఇజ్రాయెల్ చిన్నది, ఎక్కడో బానిసత్వంలో ఉంది కదా, వెళ్ళి ఆమె చెప్పుకోవచ్చు కదా. ఎవరు కూడా రీజన్ చెప్పట్లేదు. ఏ స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, మా పరిశుద్ధతను, మా నిబంధనను, మా యొక్క తీర్మానాలు, మా నీతిని మేము కాపాడుకుంటాం, దేవుని కొరకు జీవిస్తే చనిపోతామా? పోతామంతే. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళినటువంటి వీరుడంట వీరోచిత పోరాటం పోరాడతాడు. వస్తే విజయం, పోతే ప్రాణం, అంతే. చంపన రావాలి, సత్యన పోవాలి, అంతే వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి క్రీస్తు సైనికులు మనమంతా కూడా క్రీస్తు కొరకు జీవించేటువంటి వారు, క్రీస్తును ప్రకటించాలి. హల్లెలూయా. రెండవ తీర్మానం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మరి అద్భుతమైనటువంటి తీర్మానాన్ని తీసుకుంటూ ఉన్నాడు. అక్కడ చదువుదామా? నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరకుందనని నిశ్చయించుకుంటుని, ఒక తీర్మానం చేసుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని తప్ప దేన్ని ఎరగను. వాట్ ఏ వండర్ఫుల్ తీర్మానం అండి. అయిపోయింది. ఇంకొక తీర్మానం చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా ఉండండి.
ఇక్కడ ఎవరి తీర్మానం? సైనికుని తీర్మానం. సైనికుడా, విశ్వాసి, ఎవరు? సైనికులు. మనం కథం దొక్కి రావాలంటండి, యుద్ధం చేయాలి మనం సైతాన్ గాడితోటి. వాడు ఓడిపోయాడు, వాడు మన పాదాల కింద ఉన్నాడు, వాడిని తొక్కు పట్టాల. అంతేగాని వాడు నీతో సమానమైన పోరాట యోధునిగా నువ్వు చూడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు సైనికుడు ఎవరు? పౌలు గారు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమని? సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని. యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే ఎరిగినటువంటి సువార్థికుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఆయనకున్నటువంటి పవిత్రమైనటువంటి ఆశయాల్లో ఇది మొదటిది. యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఏది ఎదగను నేను మీ మధ్యలోంచి. మీతో నాకున్న రిలేషన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇంకోటి నాకు ఇది అవసరం లేదు, దేని గురించి నేను ఎరగను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు గారి గురించి బోధించడం, యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రకటించడం, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువుకి సువార్త ప్రకటించడం ఆయన కర్తవ్యంగా భావించాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు భక్తుడైన. కాబట్టి ఈ రోజున సువార్తను ప్రకటించాలంటే కనీసం మీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని చెప్పండి అమ్మా. సాక్ష్యం అంటే ఎంత బ్రతిమాలినా కూడా అద్భుతం జరిగేంత వరకు చాలా రోజు ప్రార్థన చేయించుకుంటారు, రోజు ప్రతి లైవ్కి వస్తారు, ప్రతిది ఏ చిత్తం చేస్తారు, అద్భుతం జరిగాక అడ్రస్ ఉంటారు అనమాట. మనలో చాలామంది జీవితాలు ఇట్లానే ఉన్నాయి. నా ప్రియమైనటువంటి వారులారా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి సువార్త ప్రకటన గురించిన తీర్మానం ఎందరికో ఈరోజు లేదు, ఎవరికి లేదు ఈ రోజున. సువార్త అంటే ఏంటి? బైబిల్ నుంచుని నేను ప్రసంగం ఇది కాదు సువార్త అంటే. ఇది ఒక యాంగిల్ మాత్రమే. అసలైనటువంటి సువార్త ఏంటి? ప్రియులారా, నీ జీవితం మారింది కదా, అదొక సాక్ష్యం. సమరసుడు ఏం చేసింది? రారండి జనులారా, నేను చేసినవన్నీ నాతో చెప్పినవా నేను చూశానండి, అతడే మెస్సయ్యా. ఏమంటుందండి? అంతే సువార్త. బైబిల్ పట్టుకోలేదు, ఏమీ లేదు, రిఫరెన్స్లు తెలియదు, వాక్యం తెలియదు. ఒక్క నిమిషంలో ప్రారంభించిన సువార్త. జీవితం మారిన మరుక్షణమే సువార్త ప్రారంభించింది, ఊరిని కదిలించింది, ఊరంతా తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టింది. ఈ రోజున ఎంతో కాలం నువ్వు దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నావు, ఎంతమందిని దేవుని దగ్గర నడిపించావు? ఎన్నోసార్లు నువ్వు బలపడుతూ ఉన్నావు, ఈ వాక్యం వింటూ ఉన్నావు, ఎంతమందికి ఈ వాక్యాన్ని పంపించావు? ఎంతమందికి ఈ వాక్యం వినేలా చేసావు? నో, నేను బలపడుతున్నాను చాలు, నా జీవితం బాగుపడుతుంది చాలు. స్వార్థం అనమాట. ఈ సువార్తను ప్రకటించాలని కానీ, నీ జీవితంలో జరిగిన కార్యాల గురించి అనేక మందికి చెప్పాలని కానీ, అనేక మందిని దేవుని నడిపించాలని కానీ. ఈరోజున సోషల్ మీడియా వచ్చింది. ఇన్నాళ్ళు చర్చికి నడిపించాలంటే చాలా కష్టం. వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రతిమాలి నేనైతే చాలా కష్టపడివ్వండి, రండమ్మా నీ ఇంటికి తిరిగితే కానీ. ఇప్పుడు అలా కాదు, నువ్వే వాక్యం వాళ్ళ ఇంటికి పంపేస్తున్నావు. సింపుల్. వాట్సాప్ ద్వారా అయిపోయింది, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా అయిపోయింది. ఇదిగో నువ్వు ఇంట్లో కూర్చుని ప్రార్థన ఏకీపించు, నువ్వు ఇంట్లో కూర్చుని దేవుని సన్నిధిలో అనుభవించు, ఈ రాత్రంతా నువ్వు దేవునితో గడుపు, లేకపోతే ఈ 10 గంటలు దేవునితో గడుపు. ఎంత అద్భుతం చెప్తున్నావా? నీ ఇంట్లో కూర్చుని నువ్వు చెప్పే సాక్ష్యం ప్రపంచానికి వెళ్ళిపోతుంది ఈ రోజున. దేవునికి స్తోత్రం. వాడుకుంటున్నారు ఈ యొక్క అవకాశాన్ని. కాబట్టి ఇక్కడ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు ఇక్కడ భక్తుడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే, గ్రీసు దేశస్తులకును గ్రీసు దేశస్తులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకు నేను రుణస్థుడను. ఎంత అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడండి ఆయన. హల్లెలూయా. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోను మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడిని కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గీసేస్తులకు కూడా రక్షణ కలుగజేయటం కాదు, దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. చూసారా అపోస్తలుడైన పౌలు గారు ఎంత అద్భుతమైనటువంటి తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు, ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇక్కడ ఆయన తీసుకున్న తీర్మానం చాలా అద్భుతమైనటువంటిది. అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. కాబట్టి ఇక్కడ రోమాపత్రికలో పౌలు గారు తీసుకున్న తీర్మానం 3 కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఏంటంటే, నేను రుణస్థుడను, నేను సిద్ధముగా ఉన్నాను, నేను సిగ్గుపడువాడను కాను. నో, నేను సిగ్గుపడను, నేను రుణస్థును, నేను సిద్ధంగా ఉన్నాను.
క్రీస్తు సైనికుడైన పౌలు గారు మళ్ళీ 3 తీర్మానాలు తీసుకుంటున్నాడు. ఏం తెలిసి, నేను రుణపడి ఉన్నాను, సువార్తను ప్రకటించాలి, నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడను. ఎంత సిగ్గో చాలామందికి. గొడవలు వచ్చినప్పుడు మాత్రం బూతులు తిడతాకి సిగ్గుపడమప్పుడు. కాబట్టి ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనం ఇతరుల నిమిత్తం చిన్న వాటిని చేయడానికి సిద్ధపడినట్లయితే, ఇష్టపడినట్లయితే గమనించాలి. మనం ఇతరుల నిమిత్తం చిన్న వాటిని చేయడానికి ఇష్టపడినట్లయితే దేవుని నిమిత్తం గొప్ప వాటిని మనం చేయగలుగుతాం. నీ పక్కన కనిపిస్తున్నా, నీ ఎదురుగా కనిపిస్తున్న మనిషి విషయంలో చిన్న విషయం చేయడానికి నువ్వు ఇష్టపడితే దేవుని విషయంలో గొప్పవి చేయగలగడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడి విషయంలో గొప్పని చేయగలుగుతావు. హల్లెలూయా. చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. లూకా సువార్త నెంబర్ 1 ఎవరు? దావీదు రాజు తీసుకున్న తీర్మానం. నెంబర్ 2 ఎవరు? క్రీస్తు సైనికుడైనటువంటి పౌలు గారు తీసుకున్నటువంటి తీర్మానం. నెంబర్ 3 లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనంలో మనం చూసినట్లయితే 23వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. ఇది చాలా అద్భుతమైనటువంటిది, పవర్ఫుల్ అనమాట. అన్నిటికంటే ఒక దొంగ, ఒక పాపి, దొంగ కంటే ఎందుకంటే అందరం దొంగలమే. మనం దశంభాగాలు ఏమో దొంగిలించేస్తాం, కానీ ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందాలి. దేవా దీవించు దీవించు దీవించు. పొలంలో మాత్రం విత్తనం వేయం, చాలా సమృద్ధి అయిన పంట ఇచ్చే దేవుడా. విత్తనం వేయకుండా పంట రావాలంటే ఎక్కడొస్తుంది అసలు? వింటున్నారా? ఇయ్యుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తట్టకుండా ఎలా తలుపు తెలవబడుతుంది? మొదట ఆయన ఎద్దకు రండి, మీరు ఆయన ఎద్దకు వస్తారంటే లేదు, దేవుడే మా దగ్గరకు వస్తే, దేవుడే మా జీవితంలో కార్యం చేస్తే అప్పుడు బాప్తిసం పొందుతాం. ఎవరికి? దేవుడిగా పరీక్ష మీకా? చాలామంది అంటారు, అయ్యగారు మా జీవితంలో అద్భుతం జరిగితే మేము ఎక్కడికన్నా రమ్మంటే అక్కడికి వచ్చి మా కుటుంబ సమేతంగా బాప్తిసం పొందుతాం, మేము సాక్ష్యం చెప్పమంటే చెప్తాం. కండిషన్స్ పెడతారు చాలామంది. ఎవరికి? దేవుడికి. నాతో చాలామంది ఇలా మాట్లాడుతుంటారన్నమాట. దేవుడే కనుక మా జీవితంలో చేస్తే అప్పుడు మేము, లేకపోతే లేదంట. కానీ దేవుని వాక్యం తెలుస్తుంది, ఆయన ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వస్తాడు. తట్టండి, అప్పుడు తలుపు తీయబడుతుంది. వెతకండి, అప్పుడు దొరుకుతుంది. కాబట్టి నెంబర్ 1 ఒక రాజుగారు తీసుకున్న తీర్మానం, అదే దావీదు రాజు గారు. నెంబర్ 2 ఒక క్రీస్తు సైనికుడు తీసుకున్న తీర్మానం, అదే పౌలు గారు. నెంబర్ 3 ఒక పాపి తీసుకున్నటువంటి తీర్మానం, అదే యేసుక్రీస్తు ప్రభువును సిలువేసినప్పుడు కుడివైపున ఉన్నటువంటి దొంగ. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు దేవునికి ఒక స్థలం వెతకాలని చెప్పేసేసి తీర్మానం చేసుకుంటే, పౌలు భక్తుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే నేను ప్రకటించాలి అనేటువంటి తీర్మానాన్ని తీసుకున్నాడు. ఈ లూకా సువార్త 23:42 వచనంలో యేసుక్రీస్తు ప్రభువుకి సిలువేసినప్పుడు కుడివైపున ఉన్నటువంటి దొంగ మాత్రం ఏం తీసుకున్నాడు తెలుసా? యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఈ దొంగ యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రభువుకి ఒక రాజ్యం ఉందని చెప్పి, ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పునరుత్థానుడై వస్తాడని చెప్పేసేసి, పునరుత్థానుడై లేస్తాడని చెప్పి విశ్వసించాడు. ఆయన దొంగ, పాపి. హల్లెలూయా. ఇవన్నీ ఆయన తీర్మానాలు అన్నమాట. వింటున్నారా? సిలువపై ఉన్నటువంటి దొంగ తీసుకున్నటువంటి తీర్మానాలన్నిటిలో కూడా గొప్ప తీర్మానం. యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షణగా అంగీకరించాడు, స్వరక్షణగా స్వీకరించాడు. ఇంకేమైనా సరే, నేను చేసిన దొంగతనం ఇవన్నీ నాకు తెలుసు, నేను పాపిని, నిజమే, నా జీవితం మంచిది కాదు, కానీ ఒక తీర్మానం తీసుకున్న యేసయ్యా నాకు అర్థమైంది, నా జీవితం నాకు అర్థమైపోయింది, ఇది నా జీవితం అంతా కూడా లోపభూయిష్టమైనది, పాపభూయిష్టమైనది, నేను పాపిని, నాకు అర్థమైపోయింది, నేను చేసిన మోసాల దోషాలు నాకు అర్థమయ్యి, నువ్వు దేవుని కుమారుడే ఖచ్చితంగాను, నువ్వు తిరిగి వస్తావు, నువ్వు పునరుత్థానుడు అవుతావు, నీకు రాజ్యం ఉన్నది, అర్థమవుతుంది నీ మాటల్లోనూ. మరి నన్ను క్షమించగలుగుతావా? నా పాపాలు క్షమించే అధికారం నీకే ఉందని నాకు అర్థమైంది. నువ్వు దేవుని కుమారుడు, ఖచ్చితంగా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నా తప్పిదాన్ని క్షమిస్తావా? నిన్ను నా రక్షణగా అంగీకరిస్తున్నాను, నీవే నా రాజు. హల్లెలూయా. ఎంత గొప్ప తీర్మానం అండి! అన్నిటికంటే గొప్ప తీర్మానం. దావీదు గారి కంటే, పౌలు గారి కంటే చెప్పాలంటే ఇది గొప్ప తీర్మానం అన్నమాట. ఈ తీర్మానం ద్వారానే పిల్లరా, ఈ దొంగ వలె మనం కూడా పరదేశంలో ప్రవేశించగలుగుతాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో, నూతన తీర్మానంలో మీరంతా కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని
దేవుని కొరకు జీవించాలని చెప్పేసేసి ఒక తీర్మానం చేసుకుందాం ఈ రోజున. మీ తీర్మానమే చిన్నదవ్వచ్చు, కానీ అది గొప్పగా ఉండాలి. మీ సంకల్ప బలం గొప్పదైనట్లయితే మీరు సాధించలేనటువంటి ఏది ఉండదు ప్రియులారా. బ్రదర్ కుదరడం లేదు కుదుర్చుకోవాలన్నమాట. కుదుర్చుకోవాలి. నాకు కుదరడం లేదని కాదు, ఈయన రక్షకునిగా అంగీకరించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడు అంగీకరించాడో యేసుక్రీస్తుని కలిగిన మనసు దొంగలోకి వచ్చేస్తుంది. రే ఎందుకు ఆయన అంటావు, మనం తప్పు చేసాం కదా, మనకు శిక్ష కరెక్టే, కానీ ఆయనకి శిక్ష సరైనటువంటిది కాదు. మనం అర్హులమే, ఆయన అనర్హుడు, ఆయన ఏం తప్పు చేశాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దానియేలు డెసిషన్ తీసుకున్నాడు. ఏమైనా సరే మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము, మేము ఈ ఫుడ్ తినము, ఈ నాన్ వెజ్ తినము, ఇది తినము, మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకుంటాం. హల్లెలూయా. ఎస్తేరు తీర్మానం చేసుకుంది, వద్దు నాకు రాజుగారు ఇచ్చేటువంటి ఇవన్నీ ఏమొద్దు, ఖచ్చితంగా నాకు నేనే నా దేవుని సన్నిధిలో నేను అలంకరించుకుంటాను. సోదవైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం ఇవన్నీ కూడా క్షయము కానటువంటివి, ఇవి అలంకరించుకుంటాను. ఈ అలంకారంగా పెట్టుకుంటాను. హల్లెలూయా. దానియేలు డెసిషన్ తీసుకున్న తీర్మానం, ఏదేమైనా సరే నేను ఖచ్చితంగా దేవుడికి ముమ్మారు నేను ప్రార్థన చేస్తాను. ఎన్ని పరిస్థితులు వచ్చినా, అది సింహాల బోనైనా సరే, సింహాల బోన్లోకి వెళ్ళి పరిస్థితి వచ్చినా నేను డెసిషన్ తీసుకున్నాను, నేను మార్చుకోను, నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఇజ్రాయేల్ చిన్నది బానిసత్వంలోకి వెళ్ళిపోయింది, బంధకాల్లోకి వెళ్ళిపోయింది. ఏమని సరే నా దేవుడు గొప్పడని చెప్తాను, నా దేవుడి గురించి గొప్పగా చెప్తాను, నేను ఏ స్థితిలో ఉన్నా సరే. దట్స్ ఇట్. చూసారా, వాళ్ళు ఎప్పుడు మూలుకోలేదు ప్రియులారా. యేసుకు చూడండి, ఎటువంటి బంధకాల్లోకి వెళ్ళినా సరే ప్రశ్నించట్లేదు, దేవుణ్ణి కోపగించట్లేదు, దేవుడి మీద అలగట్లేదు. హన్నా కూడా డెసిషన్ తీసుకుంది, దేవుని సన్నిధిలో మోకరించింది. ఏమైనా సరే ఈరోజు నేను నా బహుమానం పొందుకోవాల్సిందే, ఏమైనా సరే నా గర్భఫలాన్ని పొందుకోవాల్సిందే, లేకపోతే లేవని నేను. ఈరోజు మీరేం తీర్మానం తీసుకుంటూ ఉన్నారు? ఈరోజు నీ మాటలు వింటున్నట్టు మీరు ఈ నూతన సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయి, ఒక్క ఆదివారం కూడా నేను దేవుని సన్నిధికి మిస్ కాను అని తీర్మానం చేసుకుంటున్నారా? ఈ నూతన సంవత్సరంలో మీరు తీసుకునే తీర్మానం మీ జీవితాన్ని, మీ భవిష్యత్తుని చాలా ప్రభావితం చేస్తుంది. మీరు తీసుకునేటువంటి తీర్మానం మీదే మీ భవిష్యత్తు అనేటువంటి ఆధారపడి ఉంటుంది ప్రియులారా. మీ ఆత్మీయత అభివృద్ధి చెందాలా, అనగారిపోవాలా, మీరు దేవునికి దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా, మీ జీవితంలో అద్భుతాలు చూడాలా, లేదా మీ అప్పు నుంచి బయటపడాలా, లేదా మీ అనారోగ్యం నుంచి బయటపడాలా, లేదా మీ యొక్క నిరుద్యోగ సమస్య పోవాలా లేదా అనేటువంటిది దేవునితో మీరు చేసుకున్నటువంటి నిబంధన తీర్మానాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రోజున దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేసి గొప్ప తీర్మానం చేసుకోవడానికి దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. దేవా, విన్నటువంటి వాక్యాన్ని బట్టి నిజమే, నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ఈ రోజున ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా నీ సన్నిధిలో మిస్ కాను, ఒక్కరోజు కూడా 4 గంటల తర్వాత లేవను. నేను ఖచ్చితంగా 4 o'clock కంటే ముందు నేను లేస్తాను, నీ సన్నిధికి మొదటి స్థానం ఇస్తాను, నీ సన్నిధిలో నేను మొదటగా గడుపుతాను అని డెసిషన్ తీసుకుంటారా మీరు? ప్రియులు గమనించాలి, ఈ సన్నిధిలో నేను లంచం తీసుకోను, ఈ యొక్క సంవత్సరంలో ఏ విధమైన లంచం ఇవ్వను, లంచం తీసుకోను, ఈ సంవత్సరంలో ఏ విధమైన అప్పు ఇవ్వను, ఎవరికి నేను అప్పు తీసుకోను, అప్పు ఇచ్చేటటువంటి వారికి మధ్యవర్తులుగా నేను సంతకాలు పెట్టను. డెసిషన్ తీసుకోవాలి. గమనించాలి, ఎవరు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నన్ను అడిగిన ₹1 అప్పు ఇవ్వను, ఒకవేళ ఇవ్వాలంటే నేను వాళ్ళకి సహాయం చేస్తాను తప్ప దాన్ని మళ్ళీ తిరిగి ఆశించను. ఎవరికన్నా ఆపదలు ఉన్న వారికి నేను సహాయం చేస్తాను. నన్ను 10,000 అడిగితే నా దగ్గర ఒక 1,500 నుండి ఇచ్చేసేసి నేను వదిలేస్తాను తప్ప మళ్ళీ తిరిగి ఆశించను. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం ఈ కొత్త నిర్ణయంలో. ఈ కొత్త సంవత్సరంలో మీరు తీసుకునే నిర్ణయంపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని మనసు నేను కలిగి ఉంటాను, దేవుని కొరకు రోషంగా జీవిస్తాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు నన్ను కృంగదీసినా నేను కృంగిపోను. నా దేవుని కొరకు నేను ప్రశ్నించను, నా దేవుని నేను ప్రశ్నించను, నా దేవుని నేను డౌట్ చేయను, నేను నా దేవుని మీద అనుమానం పడను. నేను నా జీవితం ఎటువంటి పరిస్థితులు బంధకాల్లో ఉన్నా సరే నా దేవుడు గొప్పవాడని నేను ప్రకటిస్తాను. ఈ సంవత్సరం నేను సువార్తను ప్రకటిస్తాను. ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా నాకు తెలిసిన వారిని, నా చుట్టుపక్కల వారిని దేవుని వైపు నడిపించడానికి నేను తీర్మానం తీసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని కొరకు నేను ఏదో చేయాలనుకుంటూ ఉన్నాను, ఎప్పుడు నా కొరకే కాదు, నా స్వార్థం కొరకే కాదు అని మేము తీర్మానం చేసుకుంటే ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు ఎవరు ఏ తీర్మానం తీసుకున్నారో నీకు తెలుసు. వారి హృదయంలో ఏదైతే నిశ్చయించుకున్నారో ఈ సంవత్సరం ప్రభావ ఎక్కువగా నీ సన్నిధిలో గడపాలని చెప్పి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఈ సంవత్సరం ప్రభావ ఖచ్చితంగా నీ సన్నిధిలో ఉన్న ప్రభావ బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి ఎవరైతే తీర్మానం తీసుకున్నారో, ఎటువంటి తీర్మానం కలిగి ఉన్నారో వారి జీవితాలు అద్భుతాలు చేసి నడిపించి బలపరచమని
వారి యొక్క ప్రతి తీర్మానం స్థిరపరిచినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.